మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నెంబర్లలో భూమిని కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేసి పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బంటు కుటుంబాలకు సంబంధించి భూమిని వారికి చెందకుండా బడాబాబులు మధ్యవర్తిత్వం చేసి దళిత పేద బంటు కుటుంబాలకు చెందవలసిన 37 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. తాతల తరబడిగా చెంగిచెర్లలో నివసిస్తున్న వారి కుటుంబాలను మీరు ఇక్కడి వారు కాదు అంటూ ఎక్కడి నుంచో వచ్చి భూమి మాది అంటున్నారని స్థానిక నాయకులు అంటున్నారని తెలిపారు. గత కొద్ది సంవత్సరాల క్రితమే న్యాయస్థానం నుండి స్టేట్స్కో వచ్చి భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ స్థానికులు నాయకులు ఆ మాటలను ఖరారు చేయకుండా స్థలాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలో 34, 35, 36 సర్వే నెంబర్ ఇది. ఈ సర్వే నెంబరు 37 ఎకరాల 17 గుంటల భూమి. ఈ భూమికి ఒకనాడు బంటు చెన్నయ్య అంటే వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్న, ఈ తాతగారు దీనికి రక్షిత కౌలుదారు, ప్రొటెక్టివ్ టెనెంట్. రక్షిత కౌలుదారి అని అంటే అర్థం ఏముంది అంటే పట్టదారు షేక్ ముస్లిం ఆయన వాళ్ళు దొర అనే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేసి దాని ప్రొటెక్టివ్ టెనెంట్గా వాళ్ళు డిక్లేర్ అయ్యారు. రక్షిత కౌలుదారుగా వాళ్ళ రికార్డ్ అయింది బంటు చెన్నయ్య. ఇది వాళ్ళ డాక్యుమెంట్, ప్రొటెక్టివ్ టెనెంట్ డాక్యుమెంట్. ఇది ఎంఆర్ఓ రికార్డులో ఉంటుంది, పీటీ రికార్డులో. తర్వాత దీని మీద కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, లీడర్లు వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, ఉప సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, అందరు వాళ్ళు ఏం చేశారంటే ఆ ముస్లిం ఆమెను వాళ్ళను లోపరుచుకొని మెల్లగా ఈ భూమిని రకరకాల మనుషులకు అమ్మడం మొదలుపెట్టారు. అమ్మి వాళ్ళు కాజేసారు. వాళ్ళకి తునమో పొడమో వాళ్ళకు కూడా చెందలే, వాళ్ళకు కూడా ఏదో కొంత ఇచ్చినట్టు ఉంది. ఇచ్చి వాళ్ళకి ఏదో కుక్కకు బొక్కేసినట్టు వేసి పెద్ద మొత్తంలో ఈ మధ్యవర్తులు కాజేసి ఈ మెల్లమెల్లగా ఇదంతా కూడా అమ్మి ఆ లేఅవుట్ చేసి అమాయకమైనటువంటి పేద ప్రజలకు భూములు అమ్మారు. అమాయకులే వాళ్ళు, కొన్నోళ్ళు కూడా లేకనే కొన్నారు, దాన్ని మేము కాదంటే. కానీ వాళ్ళు కూడా మోసపోయి కొని ఇల్లు కడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి ప్రొటెక్టివ్ టెనెంట్ దారులు వీళ్ళతో తట్టుకునే శక్తి లేక, ఎందుకంటే వీళ్ళని బెదిరియడం, మీరు ఏం చేస్తారా అని, బలహీనులు, ఎస్సీలు, అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్, తినడానికి తిండి లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు వీళ్ళు. వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఈ చెంగిచెర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ 37 ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు 34, 35, 36 ఏదైతే 37 ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు చేసి, అదే విధంగా వెంచర్లు చేసి, ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇవాళ మన చెంగిచెర్ల మరి రియాల్టర్స్ అనుకోవచ్చా, వాళ్ళని లీడర్లు అనుకోవచ్చా, వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా, లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా, కమిషనర్ అనుకోవచ్చా, ఎంఆర్ఓ అనుకోవచ్చా, ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇవాళ మీ ముందు చెప్తా ఉన్నాను. అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్ గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు 34, 35, 36 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ 2006 నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు, కోర్టులో ఫైల్ వేశారు. తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది. ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సంవత్సరాల కొద్ది పడతా ఉంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్ గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము.
పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్ట్ ను మేము పెట్టి ఈ బాధ్యతలందరినీ కూడా మేము ఒక రోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇవాళ ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇవాళ చాలా సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి. పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు. సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు, కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుపల మున్సిపాలిటీ, పిరిజాదగూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు. ఉన్న కబ్జా చోరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ బడే లీడర్లు ఉంటారు, ఇంటికో లీడర్ ఉంటారు. కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్. మాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడి లీడర్లకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో, మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కోర్టు త్రూ వెళ్తాము. చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే. చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడే ఉంటాము. వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి, వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు. నిజంగా కూడా కోర్టు ఏమైతే వాళ్ళకు డిక్లరేషన్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు కూడా జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళని మేమేమనము. ఎందుకంటే వాళ్ళు కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళు కొనుక్కొని పాపం లోన్లు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని పాపం ఇవాళ గృహాలు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, పాపం అందులో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని మేమేం అనట్లేదు. ఎవరైతే వెంచర్లు చేశారో, ఎవరైతే ప్లాటింగ్ చేశారో ఆ ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ముందు నుంచి వీళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో